డిస్క్లైమర్ గమనిక. మన వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన పురాతన సాంప్రదాయాలను, పురాతన శాస్త్రాలను కాపాడుకోవడమే తప్ప ఎటువంటి జోదాలను కానీ, కోడి పందాలను కానీ ప్రోత్సహించడానికి కాదు. హాయ్ ఫ్రెండ్స్, మై నేమ్ ఇస్ వైటీఎం రెడ్డి. మీరు చూస్తున్నారు వైటీఎం రెడ్డి ఫార్మింగ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్ వచ్చేసి 26వ తారీఖు 7వ నెల 2025, 26th July 2025. ఈరోజు ఏ రంగు కోళ్ళ మీద విజయం సాధిస్తే ఏంటనేది మా వీడియో చూద్దాం. వీడియో స్టార్ట్ చేయబోయే ముందు మా టీం మెంబర్స్ అందరి నుంచి ఎప్పటిలాగా ఒక రిక్వెస్ట్ అంటే మీ అందరికీ తెలుసు, ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నారో, ఎవరైతే మన ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోలేదు వాళ్ళు కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసుకోండి. ఎందుకంటే మన ఛానల్లో రెగ్యులర్గా ఇలాంటి కలర్ అప్డేట్ వీడియోస్ అనేవి వస్తూనే ఉంటాయి. ఓకే ఫ్రెండ్స్, ఓకే. దాని తర్వాత మనం ఫస్ట్ కోడిని వదిలే దిక్కు విషయానికి వద్దాం. కోడిని వదిలే దిక్కు విషయానికి వచ్చినట్లయితే ఎవరైనా సరే ఈరోజు దెబ్బలాట ఆడుకోవాలి అంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కోడి అనేది ఉత్తర దిక్కు నుంచి నడుచుకుంటూ రావాలా. అలా ఉత్తర దిక్కు నుంచి నడుచుకుంటూ వచ్చిన కోడికి బలం అనేది చేకూరి కంపల్సరీ గెలిచే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అన్నమాట. దాని తర్వాత నక్షత్రాల విషయానికి వస్తే ఈరోజు 2 నక్షత్రాలు జరుగుతాయి. ఒకటి వచ్చేసి అశ్లేష నక్షత్రం. ఈ అశ్లేష నక్షత్రం వచ్చేసి సాయంత్రం 5:28 వరకు ఈ అశ్లేష నక్షత్రం జరుగుతుంది. ఇక ఈ అశ్లేష నక్షత్రంలో గెలిచే రంగులు, ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే ఇక్కడ పచ్చ కాకి అనేది డాగ మీద గెలుస్తుంది. నెమలి అనేది డాగ మీద గెలుస్తుంది. పింగళి అనేది 9 వన్నె కాకి మీద గెలుస్తుంది. కాకి అనేది పిచ్చిక వన్నె కోడి మీద, నల్లబోర, ఎర్రబోర కోడిల మీద శుద్ధ కాకి అనేది విజయం సాధిస్తుంది అనమాట. ఈ విధంగా ఉంటుంది అశ్లేష నక్షత్రం. ఈ అశ్లేష నక్షత్రం యొక్క టైమింగ్ వచ్చేసి సాయంత్రం 5:28 వరకు. ఇక సాయంత్రం 5:28 తరువాత ఇక ఈరోజు మొత్తం ప్లస్ అంటే ఈరోజు నైటు మఖా నక్షత్రం జరుగుతుంది అనమాట. ఇక ఈ మఖా నక్షత్రంలో గెలిచే రంగులు, ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే ఇక్కడ పచ్చకాకి అనేది డాగం మీద, పిచ్చుకమైన కోడి మీద గెలుస్తుంది. కోడి అనేది పింగళి మీద, నెమల మీద గెలుస్తుంది. ఎర్ర నెమల అనేది నల్ల నెమల మీద గెలుస్తుంది. శుద్ధ డాగ అనేది కోడి డాగ మీద గెలుస్తుంది. డాగ అనేది నెమల మీద గెలుస్తుంది. మైలా నెమల అనేది పశ్చిమగాల నెమల మీద విజయం సాధిస్తుంది. ఈ విధంగా ఉంటుంది మఖా నక్షత్రం. ఇక దాని తర్వాత మనం చూపుల విషయంలోకి, జాముల విషయంలోకి వెళ్ళబోయే ముందు మన టీం మెంబర్స్ నేను రోజు చెప్తూనే ఉంటాను, కలర్ ఐడెంటిఫికేషన్లో మాత్రం మిస్టేక్ జరగకూడదు. మనం ఇంకా ఫోన్లో పెట్టినాడికి కొంతమందికి రిప్లైలు వెళ్తున్నాయి, కొంతమందికి వెళ్ళట్లేదు. ఎందుకంటే అన్ని మెసేజ్లు వస్తున్నాయి అన్నమాట. చూడలేని మెసేజ్లు వస్తున్నాయి. కాబట్టి 1-2 సార్లు అర్జెంట్ అయితే ఫోన్ చేయండి. మన నెంబర్ అయితే అందరి దగ్గర ఉంది మ్యాక్సిమం. నేను స్టార్టింగ్లో మన వీడియోలో కూడా ఉంది, స్క్రీన్ మీద కూడా ఇస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఓకే. ఇక టాపిక్లో అయితే ఫస్ట్ టైమింగ్ వచ్చేసి ఉదయం 6 గంటల నుంచి 8 వరకు. ఈ టైమ్స్లో మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే అవకాశం వచ్చేప్పటికి ఇక్కడ తెల్ల నెమళ్ళు అనేవి ఇక్కడ ముసుగు పెట్టుకోవాల్సిన రంగులు. ఎట్టి పరిస్థితుల్లో తెల్ల నెమళ్ళు కనుక మనం ముసుగు ఉపయోగించుకుంటే కంపల్సరీగా గెలిచే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇక వాటి తర్వాత చూపులకు గెలిచే రంగులు, ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలిచే రంగులు చెప్పి ఇక్కడ నెమల కక్కెరలు, తెల్ల కక్కెరలు, కోడి నెమళ్ళు, గౌన్ నెమళ్ళు, కోడి చూపు గల రసంగులు, కోడి మైలాలు, కోడి నెమల కక్కెరలు, మిరపపొని డాగలు, కోడి పింగళాలు, గోధుమ రంగు పింగళాలు, ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో చూపులకి, ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలిచే అవకాశం ఉన్న రంగులు ఇవి. చూపులకు గెలుస్తాయి రంగులు, కానీ మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకుంటే గెలుస్తాయి అంటే పక్కన ఓడిపోయే రంగులు చూడండి. కంపల్సరీ పక్కన ఓడిపోయే రంగులు మాత్రమే పెట్టుకోవాలి. చూడండి, ఇక్కడ ఓడిపోయేటప్పటికి పచ్చకాకి డాగలు, పచ్చకాకి నెమళ్ళు, ఎరుపుకు మించిన కాకి డాగలు, గట్టి కాకి డాగలు, శుద్ధ డాగలు, నల్లకట్టు అబ్బరాసులు, గట్టి కాకులు, ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా ఈ టైమ్స్లో మ్యాక్సిమం ఓడిపోతాయి. ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి 8:30 నుంచి 10:40 వరకు. 8:30 నుంచి 10:40 మధ్య కాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే అవకాశం ఉన్న రంగులు ఇక్కడ చింతపిక్కల డాగలు అనేవి మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే అవకాశం ఉన్న రంగులు అన్నమాట. ఇక వాటి తర్వాత చూపులకు గెలిచిన రంగులు, ఓన్లీ చూపులకు మాత్రమే గెలిచినప్పటికీ పిచ్చిక బొరగల డాగలు, ఎర్ర పొలాలు, డాగ పింగళాలు, శుద్ధ డాగలు, గంధం బొట్ల సేతువాలు, గోధుమ రంగు పింగళాలు, ఎర్ర బొట్ల సేతువాలు, కోడి పింగళాలు, కోడి రసంగులు, గేరువాలు, ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం ఈ టైమ్స్లో చూపులకు గెలిచే రంగులు. వీటిని మనం పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకోవాలి ఏంటంటే పక్కన ఓడిపోయే రంగులు చూడండి. కంపల్సరీ పక్కన ఓడిపోయే రంగులు మాత్రమే పెట్టుకోవాలి. చూడండి, ఇక్కడ ఓడిపోయినప్పటికీ బాగా పశ్చిమగాల కాకులు, పచ్చకాకులు, కాకి నెమళ్ళు, పచ్చకాకి నెమళ్ళు, శుద్ధ నెమళ్ళు, పచ్చకాకి డాగలు, ఎరుపుకు మించిన డాగలు, 9 వన్నె కాకులు, నల్లకట్టు అబ్రాసులు, నల్లకట్టు నెమలి అబ్రాసులు, ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటుంది. కనుక ఇలాంటి రంగులన్నింటినీ కూడా మనం టైమ్స్లో ఉపయోగించుకోకుండా ఉంటే మంచిది. ఎట్టి పరిస్థితుల్లో మనం ఇక్కడ చింతపిక్కల డాగలకి లైట్గా కోడి చూపు ఉండొచ్చు,
బాగా ఎదరంతా చింతపిక్కలు ఉండాలా, అలాంటి డ్యాగలు అనేవి ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలుస్తాయి. ఇక వాటి తర్వాత టైమింగ్ వచ్చేసి 11 గంటల నుంచి 1:10 వరకు. 11 గంటల నుంచి 1:10 మధ్య కాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే అవకాశం ఉన్నప్పటికీ కోడి కాకి డ్యాగలు. కోడి కాకి డ్యాగలు అనేవి ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్న రంగులు. కనుక ఎట్టి పరిస్థితుల్లో మనం ఇక్కడ ముసుగు లేదా జోళ్ళకి కోడి కాకి డ్యాగలను కనుక పెట్టుకున్నట్లయితే కంపల్సరీ గెలిచే అవకాశాలు అనేవి చాలా చాలా ఎక్కువగా ఉంటాయి. ఇక వాటి తర్వాత చూపులు గెలిచినప్పటికీ కోడి కాకులు, నల్లకట్టు రసంగులు, బూడిద రంగు మైలాలు, పచ్చకాకి డ్యాగలు, గట్టి కాకి డ్యాగలు, కోడి రసంగులు, కోడి మైలాలు, గట్టి కాకులకు పశ్చిమ ఉండకూడదు, పశ్చిమ లేని గట్టి కాకులు, ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో చూపులకు మాత్రమే గెలిచే రంగులు ఇవి. చూపుల్లో కూడా మనం అంటే పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకోవాలంటే పక్కన ఓడిపోయే రంగులు ఉంటాయి, కంపల్సరీ పక్కన ఓడిపోయే రంగులు మాత్రమే పెట్టుకోవాలి. చూడండి ఇక్కడ ఓడిపోయినప్పటికీ నెమల పింగళాలు, గౌన్ నెమళ్ళు, బాగా పశ్చిమ గల సేతువాలు, తెల్ల నెమళ్ళు, నెమలి అబ్రాసులు, ఎర్ర నెమళ్ళు, ఎర్ర అబ్రాసులు. ఇక్కడ మ్యాక్సిమం అన్ని రకాల నెమళ్ళు, గౌన్ నెమళ్ళు, నెమల పింగళాలు, పశ్చిమ గల నెమళ్ళు, ఎర్ర పశ్చిమ గల నెమళ్ళు, ఇలాంటి రంగులు అన్నమాట. అన్ని రకాల నెమళ్ళు అనేవి ఓడిపోయే ఛాన్సెస్ చాలా చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట. కనుక ఇలాంటి రంగులన్నింటినీ కూడా ఈ టైమ్స్లో ఉపయోగించుకోకుండా ఉంటేనే చాలా చాలా మంచిది. ఓకే ఫ్రెండ్స్, ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి 1:30 నుంచి 3:40 వరకు. 1:30 నుంచి 3:40 మధ్య కాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే అవకాశం ఉన్న రంగు చూపుకి ఇక్కడ ఎర్ర నెమలకి ఎక్కడ కోడి చూపు ఉండకూడదు. ఎర్ర నెమలైనా నెమల డ్యాగలైనా కూడా మనం ఇక్కడ ముసుగు పెట్టుకోవచ్చు. వాటికి ఎక్కడ తెలుపేక అనేది ఉండకూడదు, అలా లేకపోతే చాలా బాగా పనిచేస్తాయి అన్నమాట. ఇక వాటి తర్వాత చూపులకు గెలిచిన రంగుల చూపుకి శుద్ధ డ్యాగలు, కాకి నెమళ్ళు, బాగా పశ్చిమ గల కాకులు, ఎర్ర అబ్బరాసులు, 9 వన్నె కాకులు, నెమలి అబ్బరాసులు, కాకిడాగలు, కాకిడాగ పర్లాలు, ఇలాంటి రంగులు. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో చూపులకు మాత్రమే గెలిచే రంగులు ఇవి. చూపులకు కూడా మనం వాటి పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకోవాలి ఏంటి పక్కన ఓడిపోయే రంగు చూడండి, కంపల్సరీ ఆ పక్కన ఓడిపోయే రంగులు మాత్రమే పెట్టుకోవాలి. చూడండి ఇక్కడ ఓడిపోయినప్పటికీ కోడి పింగళాలు, కోడి కాకులు, కోడి నల్లకట్ట రసంగులు, బూడిద రంగు మైలాలు, కోడి రసంగులు, కాకి పింగళాలు, నల్లబొట్ల సేతువాలు, ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ చాలా చాలా ఎక్కువగా ఉంటుంది. కనుక ఎట్టి పరిస్థితుల్లో మనం ఈ టైమ్స్లో దెబ్బలాట పెట్టుకోవాలంటే ఈ రంగులు మాత్రం ఉపయోగించకూడదు. ఎట్టి పరిస్థితుల్లో ఎర్ర నెమలను కానీ నెమల డ్యాగలను కానీ ముసుగు పెట్టుకుంటే కంపల్సరీ గెలుస్తాం. వాటికి కూడా ఎక్కడ తెలుపేకలు, బొంగ తెలుపు కానీ కుసి తెలుపు కానీ రెక్కలో కానీ తెలుపేక అనేది ఉండకూడదు. ఓకే ఫ్రెండ్స్, ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల వరకు. సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల మధ్యకాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే అవకాశం ఉన్న రంగు చెప్పకి నల్లబొట్ల సేతువాలు లేదంటే బాగా పశ్చిమ గల కాకులు. నల్లబొట్ల సేతువాలైనా బాగా పశ్చిమ గల కాకులైనా కూడా ఇక్కడ చాలా అంటే చాలా బాగా ఉపయోగపడతాయి. ఇక వాటి తర్వాత చూపులకు గెలిచిన రంగులు, ఓన్లీ చూపులకు మాత్రమే గెలిచినప్పటికీ 9 వన్నె కాకులు, 9 వన్నె కాకి నెమళ్ళు, నెమల పింగళాలు, గౌన్ నెమళ్ళు, గట్టి కాకులు, నల్లకట్ట అబ్బరాసులు, నెమలి అబ్బరాసులు, ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో చూపులకి ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలిచే అవకాశం ఉన్న రంగులు ఇవి. చూపులో కూడా మనం పర్టికులర్గా వాటిని ఏ రంగుల మీద పెట్టుకోవాలి ఏంటి పక్కన ఓడిపోయే రంగు చూడండి, కంపల్సరీ ఆ పక్కన ఓడిపోయే రంగులు మాత్రమే పెట్టుకోవాలి. చూడండి ఇక్కడ ఓడిపోయినప్పటికీ ఎర్ర మైలాలు, కోడి మైలాలు, కోడి రసంగులు, కోడి డ్యాగలు, మిరపపండు డ్యాగలు, శుద్ధ డ్యాగలు, ఎర్ర కక్కెరలు, గరుడ మైలాలు, గేరువాలు, రసంగి డ్యాగలు, ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ చాలా చాలా ఎక్కువగా ఉంటుంది. కనుక ఎట్టి పరిస్థితుల్లో ఇలాంటి రంగులన్నింటినీ కూడా ఈ టైమ్స్లో ఉపయోగించుకోకుండా ఉంటేనే చాలా చాలా మంచిది. ఎట్టి పరిస్థితుల్లో మనం ఇక్కడ దెబ్బలాట పెట్టుకోవాలి అంటే మాత్రం నల్లబొట్ల సేతువాలను కానీ లేదంటే బాగా పశ్చిమ గల కాకుల్ని ఎక్కడ కోడి చూపు ఉండకూడదు, మళ్ళీ బొంగ తెరుపు కుసి తెరుపు అసలు ఉండకూడదు అనమాట కాకులకి. ఓకే ఫ్రెండ్స్, అలాంటి వాటిని మాత్రమే పెట్టుకోండి. ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి నైటు రాత్రిపూట 6:30 నుంచి 8:30 వరకు. ఈ టైమింగ్స్లో మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచేటప్పటికి కోడి నెమలే. ఇక్కడ కోడి నెమల అనేది మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలుస్తుంది. అలాంటి వాటిని మాత్రమే మనం ఇక్కడ ముసుగు పెట్టుకోవడానికి ట్రై చేయాలి. ఇక వాటి తర్వాత చూపులు గెలిచినప్పటికీ కోడి నెమల పింగళాలు, కోడి నెమల కక్కెరలు, కోడి తెల్ల కక్కెరలు, తెల్ల నెమళ్ళు, కోడి పింగళాలు, పింగళా నెమళ్ళు, ఇలాంటి రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో చూపులకు మాత్రమే గెలిచే రంగులు ఇవి. చూపులకు కూడా మనం వాటి పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకోండి. చూడండి ఇక్కడ ఓడిపోయేటప్పటికి గట్టి కాకి డ్యాగలు, ఎరుపుకు మించిన డ్యాగలు, శుద్ధ డ్యాగలు, గట్టి కాకులు, కాకి డ్యాగలు, పచ్చకాకులు, పచ్చకాకి డ్యాగలు, నల్ల డ్యాగలు, ఎర్ర డ్యాగలు, ఇలాంటి రంగులు అన్నమాట. అన్ని రకాల డ్యాగలు, కాకి డ్యాగలు, పచ్చకాకులు, పచ్చకాకి డ్యాగలు, ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ చాలా చాలా ఎక్కువగా ఉంటుంది. కనుక ఇలాంటి రంగులన్నింటినీ కూడా ఈ టైమ్స్లో ఉపయోగించుకోకుండా ఉంటేనే మంచిది.
ఎట్టి పరిస్థితుల్లో ఈ టైమ్స్లో మనం దెబ్బలాట పెట్టుకోవడానికి కోడి నెమళ్ళను, శుద్ధమైన కోడి నెమళ్ళను కనుక పెట్టుకుంటే ఈ టైమ్స్లో మ్యాక్సిమం గెలిచే అవకాశాలు అనేవి చాలా చాలా ఎక్కువగా ఉంటాయి అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఓకే నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి నైట్ రాత్రిపూట 8:30 నుంచి 10:40 వరకు. రాత్రిపూట 8:30 నుంచి 10:40 మధ్యకాలం ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే అవకాశం ఉన్న రంగు చెప్పి ఇక్కడ పోలాలు, ఎర్ర పోలాలు లేదంటే డాగ పింగళాలు, ఇలాంటి రంగులు అనేవి మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే రంగులు. అలాంటి వాటిని మాత్రం మనం ఇక్కడ ముసుగు పెట్టుకోవాలి. ఇక వాటి తర్వాత చూపులు గెలిచినప్పటికీ శుద్ధ డాగలు, ఎర్రబొట్ల శతువాలు, కోడి డాగలు, మిరపపండు డాగలు, అలాగే కోడి రసంగులు, కోడి పింగళాలు, కోడి ఎర్రమైలాలు, కోడి ఎర్ర కక్కెరలు, ఇలాంటి రంగులు అన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో చూపులు గెలిచే రంగులు. ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలిచే రంగులు. చూపులు కూడా మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకోవాలి ఏంటంటే పక్కన ఓడిపోయే రంగు చూడండి, కంపల్సరీ ఆ పక్కన ఓడిపోయే రంగులు మాత్రమే పెట్టుకోవాలి. చూడండి ఇక్కడ ఓడిపోయినప్పటికీ గట్టి కాకి నెమళ్ళు, బాగా పశ్చిమగల కాకులు, నల్లకట్ట అబ్రాసులు, 9 వెన్నె కాకులు, నెమలి అబ్బరాసులు, పచ్చకాకులు, పచ్చకాకి డాగలు, నల్ల కాకులు, నల్ల డాగలు, ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ చాలా చాలా ఎక్కువగా ఉంటుంది. కనుక ఎట్టి పరిస్థితుల్లో ఇలాంటి రంగులన్నింటినీ కూడా మనం టైమ్స్లో ఉపయోగించుకోకుండా ఉంటేనే చాలా మంచిది. ఎట్టి పరిస్థితుల్లో మనం ఏంటో దెబ్బలాట పెట్టుకోవాలి అంటే మాత్రం ఎర్ర పొలాలను లేదంటే డాగ పింగళాలను పెట్టుకున్నామంటే వన్ సైడ్ పందెం. ఓకే ఫ్రెండ్స్, ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి నైట్ రాత్రిపూట 11 గంటల నుంచి 1:10 వరకు. 11 గంటల నుంచి 1:10 మధ్యకాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే అవకాశం ఉన్నప్పుడు ఇక్కడ కూడా కోడికాకి డాగలే మెయిన్ రంగులు. ముసుగు పెట్టుకోవడానికి కోడికాకి డాగలనే పెట్టుకోవాలి ఇక్కడ కూడా. ఇక వాటి తర్వాత చూపులు గెలిచినప్పటికీ కోడి కాకులు, నల్లకట్టు రసంగులు, బూడిద రంగు మైలాలు, కోడి మైలాలు, గట్టి కాకులు, కోడి రసంగులు, కోడి డాగలు, శుద్ధ డాగలు, ఇలాంటి రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో చూపులకు మాత్రమే గెలిచే రంగులు. చూపులు కూడా మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకోవాలి ఏంటిది పక్కన ఓడిపోయి చూడండి, కంపల్సరీ ఆ ఓడిపోయే రంగులు మాత్రం పెట్టుకోవాలి. చూడండి ఇక్కడ ఓడిపోయినప్పటికీ నెమల పింగళాలు, గౌన్ నెమళ్ళు, శుద్ధ నెమళ్ళు, డాగ పింగళాలు, పిసికిబోర నెమళ్ళు, ఎర్ర పొలాలు, ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ చాలా చాలా ఎక్కువగా ఉన్న రంగులు. కనుక ఎట్టి పరిస్థితుల్లో ఈ రంగులన్నింటినీ కూడా మనం టైమ్స్లో ఉపయోగించుకోకుండా ఉంటేనే మంచిది. ఎట్టి పరిస్థితుల్లో మనం ఇక్కడ ముసుగు లేదా జోళ్ళు ఒప్పుకుని దెబ్బలాటాడుకోవడానికి కోడికాకి డాగలను బాగా బొంగ తెలుపు, కుసి తెలుపు, రెక్కల్లో తోకలో తెలుపీకలు అనేవి మెయిన్, చాలా అంటే చాలా బాగుండాలన్నమాట. అలాంటి రంగును మాత్రం మనం ఇక్కడ ముసుగు పెట్టుకోవాలి. అప్పుడే మనకు గెలిచే అవకాశాలు చాలా చాలా ఎక్కువగా ఉంటాయి. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా ఫ్రెండ్స్, ఇది ఈరోజు మన కలర్ అప్డేట్. కాబట్టి మన కలర్ అప్డేట్ అనేది మీ అందరికీ వర్కౌట్ అవుతున్నట్లయితే మన వీడియోస్ని కంపల్సరీ లైక్ చేయండి, దాంతోపాటు మ్యాక్సిమం అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.